అరే అక్క, వ్రతం ఏంటో తెలుసుకుందామంటే అలా లాక్కొచ్చేసావేంటి? పైగా నేను ఏర్పాట్లు చేసేవి కాదు అంటున్నావు. అవు మళ్ళా నీ శోభనానికి నువ్వే ఏర్పాట్లు చేసుకుంటావా ఏంది? సో శోభనమే. మీ మామగారు పోయి ముహూర్తం పెట్టుకొచ్చింది మీ శోభనానికే. అయ్యో, ఈరోజు నా శోభనమా? పెండ్లై 3 రోజులైంది కదా, ఈరోజు మీ శోభనం. ఈరోజు మీ అత్తింట్లో జరగాలనేమో ఆ రోజు ఆడ మిస్ అయింది. అబ్బో, శోభనం అనగానే మరదలే అంత సిగ్గుపడుతూ వెళ్తుంటే మరి మా మేడం బంగారం ఇంకెంత సిగ్గుపడుతుందో. ఏంటమ్మా, ఏంటలా మెలికలు తిరిగిపోతున్నావు? మేడం, మీరెప్పుడొచ్చారు? మొత్తం వినేశారా? దేని గురించమ్మా? ముందు విషయం ఏంటో చెప్పు. మేడం మేడం అది అది సిగ్గేస్తుంది మేడం, నేను చెప్పలేను. హలో, ఏమా సిగ్గుపడింది చాలే కానీ విషయం ఏంటో చెప్పమ్మా. మేడం మేడం అది ఈరోజు ఈరోజు మనకి 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 శోభనం. ఏంటి మేడం, శోభనం అనగానే సిగ్గుతో మీకు కూడా మాట రావట్లేదా? శోభనమా? ఇంత సడన్ గా నిర్ణయించారేంటి? అయినా హనీమూన్ ప్లాన్స్ లాంటివేమీ లేవా? ఇంట్లోనే జరిపిస్తారా? హనీమూన్ అంటే హనీమూన్ కూడా వెళ్ళొచ్చు మేడం. ఇప్పటికిప్పుడు వెళ్ళడం అంటే కుదరదు కదా. ఇంట్లో వాళ్ళ కోసం ఈ ముహూర్తం, మనం తర్వాత ప్లాన్ చేసుకుందాం. ఎప్పుడు? ముసలి వాళ్ళం అయిపోయిన తర్వాత? అయినా అంకిల్ ఆంటీకి మన ఇష్టాలు తెలియక ఇలా ప్లాన్ చేసి ఉంటారు. వెళ్ళి మాట్లాడదాం రామ్మా. మేడం 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 ఈ విషయం మీరేం మాట్లాడతారా మేడం? ఆగండి మేడం ప్లీజ్. పంతులు గారు ఏమన్నారో తెలుసా? ఇంకా పాతకాలంలో ఇంట్లో కార్యమేంటి, పిల్లల్ని హనీమూన్కి పంపించట్లేదా అని అడిగారు. అదేంటి, పంతులు గారికి మన ఆచారం తెలుసు కదా, అయినా ఎందుకలా అడిగారు? హనీమూన్కి కావాలంటే తర్వాత ఎక్కడికైనా ఎన్ని రోజులైనా వెళ్ళొచ్చు. కానీ మొదటి 3 రోజులు మాత్రం భార్యాభర్తలిద్దరూ ఈ ఇంట్లోనే గడపాలి. ఆ ముహూర్తానికే ఒకటవ్వాలి. ఈ విషయం పంతులు గారికి తెలుసు. అయినా పిల్లల అభిరుచులు వేరే ఉంటాయి కదా, వాళ్లకేమన్నా ఇలాంటి ఆలోచనలు ఉంటాయేమోనని అడిగారు. వాళ్ళకేం ఆలోచనలుంటాయండి? మన పిల్లలకి మనం ఎంత చెప్తే అంత. ఇంకా మన కోడళ్ళంటారా, వాళ్ల ఇష్టాల కన్నా మన సంప్రదాయాలకే ఎక్కువ విలువిస్తారు. ఒకవేళ వేరే ఆలోచనలు ఏమైనా ఉన్నా మన సంప్రదాయం గురించి మనం నచ్చ చెప్పుకుంటాం. ఏదేమైనా మొదటి రాత్రి మాత్రం ఇంట్లోనే జరుగుతుంది, జరిగి తీరాలి. విన్నారు కదా మేడం, అదన్నమాట సంగతి. తర్వాత మనం ఎక్కడికన్నా ఎన్ని రోజులన్నా హనీమూన్కి వెళ్ళొచ్చు, కానీ మొదటి రాత్రి మాత్రం మన ఇంట్లోనే అమ్మ వాళ్ళు పెట్టిన ముహూర్తానికే జరగాలి. ఇదే మా ఆచారం. గొప్ప ఆచారం. ఇంట్లోనే జరగాల, లేకపోతే వారసత్వంగా వచ్చే మంచం, దుప్పట్లు, దిండ్లు ఏమైనా తెస్తారా? పెద్ద చెప్పొచ్చారు. మేడం, బంగారం సీరియస్గా ఉంటుంది కానీ వేటకారం కూడా ఎక్కువే.
అయినా అప్పుడు మంచాలైతే ఏంటి, ఇప్పుడు మంచాలైతే ఏంటి, ఇక్కడ జరిగితే ఏంటి, హనీమూన్లు జరిగితే ఏంటి, మొదటి రాత్రి బంగారంతో అలా కబుర్లు చెప్తూ గడిచిపోయినా చాలు. అవును, ప్రియంవద ఎక్కడికెళ్ళింది? పొద్దున్నుంచి కనిపించడం లేదు. ఏమోనండి, నేను చూడలేదు. నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఆ లక్ష్మి, లక్ష్మి వదిన బయటికి వెళ్ళిందా? అవునమ్మగారు, ఇందాక క్యాబ్ వస్తే అందులో వెళ్ళారు. క్యాబ్లో వెళ్ళిందా? కారెందుకు తీసుకెళ్ళలేదు? అసలు ఎక్కడికి వెళ్ళిందో కనుక్కుంటానుండు. చెప్పు, ఏంటి? ప్రియంవద, నేనమ్మా. తెలుసు, ఫోన్ నెంబరు ఉంది, ఫోన్లో పేరు కూడా వస్తోంది. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. అదేనమ్మా, పొద్దున్నుంచి నువ్వు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళావా అని. ఎక్కడికెళ్తే ఏంటి? ప్రతిదీ నీకు చెప్పి వెళ్ళడానికి నేనేమి చిన్నపిల్లని కాదు. అది కాదమ్మా, కారు కూడా తీసుకెళ్లకుండా క్యాబ్లో వెళ్ళావు కదా. కారా? ఇంట్లో కారుని తీసుకెళ్లే స్వతంత్రం కూడా నాకుందా? కారు తీసుకెళ్తున్నానంటే ఎక్కడికి, ఎందుకు అని 100 ప్రశ్నలు. వాటికి సమాధానం చెప్పలేక క్యాబ్లో వెళ్తుంటే ఇప్పుడు దానికి కూడా ప్రశ్నలేనా? పోనీ ఎందుకని కారణం చెప్పానే అనుకో, ఆరుస్తావా తీరుస్తావా? సరే, అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి. నీ పెళ్ళాం పర్మిషన్ లేకుండా ఇస్తావా? నీ పెళ్ళాన్ని అడిగితే నెలకి నీ ఖర్చులకి 5 లక్షలే అని ముష్టేసినట్టు వేస్తుంది. అందుకే నా పాటలేవో నేను పడుతున్నాను. అమ్మ ధరణి, ఇలా రామ్మా. ఏంటమ్మా, మీ మామయ్యతో వాళ్ళ చెల్లెలేంటి అలా మాట్లాడుతోంది? ఈయన ఏ తప్పు చేయకపోతే తిరిగి సమాధానం చెప్పడానికి భయపడుతున్నాడు అని ఆలోచిస్తున్నావు కదా? అయ్యో అదేం లేదు మావయ్య. ఇంత కాకపోయినా కొంచెమైనా అనుమానం ఉంటుంది కదమ్మా. నా భార్యకైతే నా గురించి బాగా తెలుసు, ఏ తప్పు చేయనన్న నమ్మకం. అందుకే ఏమీ అడగకుండా వెళ్ళిపోయింది. కానీ ఇంటికి కొత్తగా వచ్చిన కోడలివి, నువ్వు తప్పుగా అనుకోకూడదమ్మా. కంగారు పడకూడదని చెప్తున్నా. నేనే తప్పు చేయలేదమ్మా. కాకపోతే ఎప్పుడో జరిగిన పొరపాటు నా మీదేలా అరిచే అవకాశాన్ని ప్రియంవదకిచ్చింది. మౌనంగా భరించే పరిస్థితి నాకు కల్పించింది. అసలు ఈ సమస్య గురించి
మీ అత్తయ్యకి గాని పిల్లలకి గాని తెలీదమ్మా. చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాను. వాళ్లకి కూడా ప్రియంవద ఎందుకిలా ప్రవర్తిస్తోంది, నేనెందుకు భరిస్తున్నాను అన్న అనుమానం వచ్చే ఉంటుంది. కానీ నా మీదున్న నమ్మకంతోనో గౌరవంతోనో ఒక్క మాట కూడా అడగలేదు. అయినా నా చెల్లెలు ఒక మాట అంటే నేను కాక ఎవరు భరిస్తారు? దానికి కారణమేదైనా అందరికీ తెలియాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. అయినా కొన్ని సమస్యల గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత పెద్దవవుతాయి. నేను చూసుకుంటాలేమ్మా, నువ్వేం మనసులో పెట్టుకోవద్దమ్మా. ధరణమ్మా, ఏమైంది? మీ మావయ్య గారు సీరియస్గా ఏదో మాట్లాడుతున్నారు. ఆ రోజు మీ మావయ్య నా గుప్పెట్లో ఉన్నాడని ప్రియంవద బెదిరిస్తే నేనంత పట్టించుకోలేదక్కా. కానీ ఈరోజు మావయ్యతో ప్రియంవద మాట్లాడడం చూస్తుంటే ఏదో విషయం గురించి భయపడుతున్నారు అని అనిపిస్తోంది. ముందు ఆ సమస్య ఏంటో కనుక్కుని పరిష్కరించాలి. లేదంటే దాన్ని అడ్డం పెట్టుకుని నా కుటుంబాన్నే ఇబ్బందుల పాలు చేయాలని చూస్తుంది. ఈ రోజు రాత్రికే ముహూర్తం. ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూడండి. అలాగే అమ్మగారు. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత పొద్దున్నే? మేడం, ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. మీరు ఒకసారి బిల్స్ వెరిఫై చేస్తే అమౌంట్ రిలీజ్ చేస్తాను మేడం. ఇది ఎప్పుడో చూడాల్సిన ఫైల్ కదా, ఇంత లేట్ ఎందుకైంది? మేడం, మీరు వేరే పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత పెళ్లి హడావిడి. ఎంత బిజీలో ఉన్నా చదువుకు సంబంధించిన ఫైల్ పెండింగ్లో ఉండడానికి వీల్లేదు. టైంకి డబ్బులు పంపిస్తేనే కదా పిల్లలు బాగా చదువుకోగలుగుతారు. ఓకే మేడం. అమ్మా ధరణి, అత్తయ్య ఇలా రామ్మా. చెప్పండి అత్తయ్య. నువ్వేం చదువుకున్నానన్నావు? ఇంటర్ అత్తయ్య. ఏ లెక్కలు చూడగలుగుతావా? చూస్తానత్తయ్య. చెప్పండి అత్తయ్య. ఏం లేదమ్మా, మనం కొంతమంది విద్యార్థులకి చదువు కోసం వసతి కోసం స్కాలర్షిప్ ఇస్తున్నాం. ప్రతి నెల ఆ బిల్స్ని చెక్ చేసి అమౌంట్ రిలీజ్ చేయాలి. నేను వేరే పనుల్లో బిజీగా ఉండి చూసుకోవడం ఆలస్యం అవుతుంది. ఈ నెల నుంచి నువ్వు చూసుకోమ్మా. అలాగే అత్తయ్య. చూడు, మేనేజర్, ఈ నెల నుంచి లెక్కలన్నీ ధరణికి చూపించండి. ఓకే మేడం. సరిపోయాయి అత్తయ్య. మొత్తం 57,24,000. గుడ్. వెంటనే ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే మేడం. ఉంటాను మేడం. అత్తయ్య, ప్రతి సంవత్సరం ఈ స్కాలర్షిప్ ఇస్తారా? అవునమ్మా. సంవత్సరానికి ఎంతవరకు ఇస్తున్నారు అత్తయ్య? 5-6 కోట్ల వరకు అవుతుంది. ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. ఏమ్మా? ఏం లేదు అత్తయ్య, నాదో చిన్న ఆలోచన. ప్రతి సంవత్సరం ఇంత డొనేషన్లు ఇచ్చే బదులు ఇవే డబ్బులతో మనమే ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఎందుకు పెట్టకూడదు? ఇంట్లో వంట చేసుకోకుండా ఎందుకు నీకు ఇవన్నీ? ఆ మాత్రం ఐడియాలు అత్తయ్య మామయ్యలకి రావనుకుంటున్నావా? పెళ్ళయ్యాక నేను మీ అబ్బాయి ఉండేవాళ్ళం కదా అత్తయ్య.
ఆ సైట్ ఖాళీగానే ఉంది కదా. 4-5 సంవత్సరాల స్కాలర్షిప్ డబ్బులతో అక్కడ ఒక మంచి క్యాంపస్ కడితే ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని చదివించొచ్చు కదా. అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదమ్మా, ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఇంత గొప్పగా ఎలా ఆలోచిస్తున్నారా అని ఆలోచిస్తున్నాను. ఆ రోజు శ్రావణి కూడా అంతే. పెళ్లికి 300 కోట్లు ఖర్చెందుకత్తయ్యా, 30 కోట్లలో చేసి మిగతా డబ్బులతో ఎంప్లాయీస్కి క్వార్టర్స్ కట్టించమని సలహా ఇచ్చింది. అంటే ఇదే నాలా వెళ్ళి ఆ ఐడియా ఇచ్చిందన్నమాట. దీనంతటికీ కారణం ప్రియంవద అనుకున్నాను గాని నా పెళ్ళంతా గ్రాండ్గా జరగకపోవడానికి అసలు కారణం ఇదే అన్నమాట. ఇప్పుడు నువ్వు కూడా అచ్చం మీ అక్కలాగే ఆలోచిస్తున్నావు. ఇంత మంచి మనసున్న ఇద్దరు అక్కా చెల్లెళ్ళు నా కోడలుగా రావడం నా అదృష్టం అమ్మా. అలాగేనమ్మా, చాలా మంచి ఐడియా ఇచ్చావు. మీ మామయ్య గారితో మాట్లాడి అలాగే చేద్దాం. అలాగే అత్తయ్య. ఈ కుట్టు మిషన్ సామాన్యమైంది కాదు. అత్తయ్య దగ్గర మంచిగా ఉండి మెల్లమెల్లగా దీనికి నచ్చినవన్నీ చేయించుకుంటుంది. మొన్న నా పెళ్లి బడ్జెట్ కట్ చేయించింది. ఇప్పుడేమో నా పేరు మీద రాసిన ఆ సైట్లో ఎడ్యుకేషన్ క్యాంపస్ పెట్టమంటుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే మొత్తం పెత్తనం దాని చేతిలోకి తీసుకుంటుంది. లాభం లేదు, దీన్ని తోక కత్తిరించాల్సిందే. మస్తుగా ఉండవులే. ఏందమ్మా ఆలోచిస్తున్నావు? శోభన పెళ్లి కూతురంటే మొహంలో సిగ్గుండాలా? నువ్వేంది ఇట్ట దిగులుగా ఉన్నావు? ఇప్పుడప్పుడే ఇదంతా అవసరమా అనిపిస్తుందక్క. ఇంకా గట్ల ఆలోచిస్తావేందమ్మా? ఆదిత్య బాబుని అమ్మ దగ్గరకు చేర్చినావు, మెట్టినంటే అడుగు పెట్టినావు, సమస్యలన్నీ చక్కబడినాయి కదా, ఇంకేం కావాలా? అత్తయ్య కోరుకున్న విధంగా ఆయన్ని మార్చి ఇద్దామనుకున్నానక్క. కానీ అది మాత్రం జరగలేదు. ఇక్కడికొచ్చాక ఆయన పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కావడం లేదు. అసలు ఆయన ముందుకు వెళ్లాలంటేనే భయంగా ఉందక్క. నువ్వే భయపడితే ఇంకా ఆదిత్య బాబుని మార్చేటోళ్ళు ఎవరుండారమ్మా? కొన్ని సమస్యలు దూరం చెయ్యాలంటే ముందు నువ్వు దగ్గర కావాలా? ఈ రేయి గడిస్తే ఆ కోపాలు చిరాకులు అన్నీ అవే పోతాయి. అసలు ఎట్టంటి మనిషికైనా మొదటి రాత్రి గుర్తొచ్చేది ప్రేమే. కోపాలు తాపాలన్నీ ఆ ప్రేమలు కొట్టుకుపోతాయి. ప్రేమకే కొండంతుంది, కానీ ఉన్నట్టుండి ఈ కోపం ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. దగ్గరైనట్టే అయ్యి ఎందుకు దూరం పెడుతున్నారు? అసలేం ఆలోచిస్తున్నారు? నువ్వు మంచిదానివి కాదు, నువ్వు స్వార్థపరురాలివి. మేనల్లుడు శోభనానికి సిద్ధమైనట్టున్నాడు. కానీ నా కల్లుడు కావాల్సిన వాడు ఇంకో ఆడదానితో శోభనానికి సిద్ధపడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటానో. అసలు ఈ పిచ్చోడు కన్నా విక్రమ్ని అల్లుడు చేసుకోవడమే మంచిది. కానీ వాడు బుర్రున్నోడు.
శ్రావణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడప్పుడే వాడి నుంచి శ్రావణిని దూరం చేయడం కష్టం. అదే వీడైతే 4 టాబ్లెట్స్ ఎక్కువ వేస్తే ధరణి మీద కోపంతో తన్ని తరిమేస్తాడు. అయినా ఆస్తి ముఖ్యంగాని ఎవడల్లుడైతే ఏంటి, నా కూతురు గురించి తెలిసేంత వరకు వీడికి శోభనం జరగకూడదు. తెలిసాక ధరణిని వీడి నుంచి దూరం చేసి నా కూతురుతో పెళ్లి జరిపించాలి. ఇదే నా టార్గెట్. నాని, 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 ఇప్పుడు నేను ఇలా చూస్తుంటే మనసుకి తృప్తిగా ఉంది నాని. పాప ఎన్ని కష్టాలు పడ్డావు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మ ఒప్పుకోకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోయి మరీ పెళ్లి చేసుకున్నావు.